ఒక రాజ్యవంశం భవిష్యత్తు ఒక ఆట పట్టికపై నిర్ణయించబడింది. బుద్ధిని ఆయుధంగా మార్చిన ఓ చతురుడు ఒక యుగాన్ని మార్పునకు నడిపించాడు. ఇది కేవలం పాషా ఆట కాదు, ఇది మహాభారతానికి బీజం. స్వాగతం చిన్న చరిత్రలోకి. ఈరోజు కథ శకుని యొక్క పాషా ఆట. బాహ్యంగా శాంతంగా కనిపించిన శకుని లోపల భగ్నత, కుట్రలతో మంటల్లో దహించుకున్నాడు. పాండవుల సద్భావాన్ని ఓ ఆటగా మార్చి ఆటను అతను సిద్ధం చేశాడు. అదే పాషా ఆట ఓ కుట్రతో నిండి ఉంది. ధర్మరాజు ధర్మాన్ని ఆటగా మార్చాడు. ఆటగా మొదలైంది. ఒక్కో దెబ్బతో మాన్యాలు పోయాయి. ఒక్కో నిట్టూర్పుతో రాజ్యవంశం వణికింది. ఆ ఆటతో మహాభారతానికి నాంది పలికింది. శకుని పాశంతో ధర్మం బలైపోయింది. ఆ ఆట పాండవుల జీవితం మార్చింది, ధర్మానికి గాయాన్ని మిగిలిచ్చింది. కానీ శకుని గెలుపు నిజంగా ఓడిపోవడమే అయింది. చిన్న చరిత్రలు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరొక మహాఘట్టం కోసం. Please like, share and subscribe to చిన్న చరిత్రలు.